అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను పచ్చి టమాటాలతో చట్నీ అయితే చేస్తున్నానండి. ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దాము అనేసి వీడియో అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో నేను పచ్చి టమాటా చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇవేమో పచ్చి టమాటానండి, నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి ఎర్రగడ్డ అండి, అలాగే ఇవి రెడ్ చిల్లీ అన్నమాట. మీరు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో లేవు కాబట్టి అయిపోయాయండి, నేను వేసుకోలేదు. ఇవేమో చిన్న ఎర్రగడ్డలు అండి, సాంబార్ ఈరుಳ್ಳಿకి వేస్తారు కదా అవి. ఇవేమో కొత్తిమీర, అలాగే కరివేపాకు, కొంచెం తెల్లగడ్డ అండి, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. ఎలా చేద్దాము ఏంటి అని మీకు కూడా చూపిస్తాను రండి. చాలా సింపుల్ అండి ఇదైతే, కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. తినడానికైతే చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే చపాతి, సంగటి, దోశ ఏంటిలో కన్నా కూడా బాగుంటుందండి. రాండి ఎలా చేద్దాము ఏంటి అని చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బౌల్ అయితే తీసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనము ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకున్నానండి. ఇవి ఇలాగా వేయించుకోవాలండి వెల్లుల్లి అన్నీ. ఇప్పుడు వెల్లుల్లి తర్వాత ఆనియన్ వేసానన్నమాట. ఆనియన్ కూడా బాగా ఇలాగా వేయించుకోవాలండి మనము. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ వేసానన్నమాట. మీ దగ్గర ఉంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది చట్నీ అయితే. నా దగ్గర లేదు కాబట్టి నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేయలేదు. ఇంట్లో ఏది ఉంటే అందులోనే చేస్తున్నాను అన్నమాట. మీరు రెడ్ చిల్లీ కొన్ని, అలాగే గ్రీన్ చిల్లీ కొన్ని యాడ్ చేయడం వల్ల చట్నీ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇన్నాక నేను కట్ చేసి పెట్టుకున్నానండి, నీట్గా వాష్ చేసి పచ్చి టమాటో అది ఇందులోకి వేసేస్తున్నాం అన్నమాట. ఇవి కూడా బాగా మనము వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇవి త్వరగా వేయించుకోవాలి వేగాలి అంటే అండి మనకి ఏంటంటే కొద్దిగా సాల్ట్, మనము పసుపు యాడ్ చేసామనుకోండి తొందరగా మగ్గుతుందన్నమాట. అందుకే ఇందులోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇవి ఇలాగ కలుపుకోవాలన్నమాట అండి. ఇలా వేయించుకోవాలి ఇవి కూడా. మనం ఇందులోకి ఇలా బాగా తిప్పి వేయించిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి. ఒక మూత పెట్టి వదిలేసామనుకోండి బాగా మగ్గిపోతాయి అన్నమాట. మీరు మిక్సీకి వేయడం ఇష్టం లేదంటే పచ్చడి రోట్లో కూడా మనము చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రోల్ లేరు అనుకునే వాళ్ళైతే మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీకి పట్టుకునే వాళ్ళు ఏంటంటే కొద్దిగా బరకగా పట్టుకోవాలన్నమాట. కొద్దిగా పేస్ట్ లాగా వేసేసారనుకోండి చట్నీ అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇవి చూసారా, ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. నేను ప్లేట్ పెట్టాను కదా, ఇప్పుడు కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేశాను అన్నమాట. మీకు మిక్సీ పట్టడం ఇష్టం లేదంటే కనుక పప్పు కట్టి వస్తుంది కదండి, ఆ గుత్తితో కూడా మీరు స్మాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే చట్నీ బాగుంటుంది. ఇప్పుడేమో చల్లారాక నేను మిక్సీ అయితే పట్టుకున్నానండి. మనము చట్నీ వేడిదే మిక్సీలో అసలు వేయకూడదండి, అది చల్లారాక వేయాలన్నమాట. అప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుందండి చట్నీ అయితే. ఇప్పుడు నేను చట్నీ మిక్సీ పట్టుకున్నాను కదండి, దానికి పోపు వేసుకుంటున్నాను అన్నమాట. మీకు కావాల్సి ఉంటే పోపు వేసుకోవచ్చండి, లేదన్నా అలానే తినేయచ్చు అన్నమాట. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అందులోకి సాసులు యాడ్ చేసి ఆనియన్ వేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేశానండి. ఇది ఇలాగ వేయిన తర్వాత మనం వేయించుకున్నాం కదండి ఆ పేస్టు ఇందులోకి యాడ్ చేసేస్తాం అంతే. చాలా ఈజీ అండి ఈ చట్నీ అయితే, చాలా త్వరగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా టైం పట్టదన్నమాట. వర్కింగ్ వెళ్ళే వాళ్ళకి కన్నా ఈజీ అవుతుందండి, బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళకి చేసుకోవడము. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.
ఇప్పుడు ఇదేమో చాలా వేయించుకున్నాను కదా నేను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ చట్నీని ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసేద్దాం అన్నమాట. ఇది మనకేమి ఉడకక్కర్లేదండి, మనము అసలు వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇలానే మనము ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు అన్నమాట. చాలా ఈజీ అండి, ఒక 2 days కూడా బాగుంటుంది.